దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి కర్ణం రెడ్డి నరసింగారావు తెలిపారు. దీనిలో భాగంగా 17న ఉదయం 10 గంటలకు పాత గాజువాక కూడలిలో కార్పొరేట్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ శ్రేణులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని సూచించారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సారథ్యం ముగింపు సభ విజయవంతమైంది అని తెలిపారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు సూచన మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా రాకతో విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందన్నారు. మొత్తం విశాఖపట్నం జిల్లాలో ఉన్న 98 వార్డుల్లోనూ కూడా కాషాయ దళం అంతా కాషాయ జెండాలతో, ఫ్లెక్సీలతో, హోల్డింగ్స్తో, తోరణాలతో నింపేశాం. చాలా అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మరి నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఈ యొక్క మీటింగ్ లో పాల్గొన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరినీ పిలిచి అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతమైంది. అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవ్వడం జరిగింది. మరి రేపు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ యొక్క సేవా పక్షోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి అక్టోబర్ 2 మహాత్మా శ్రీ గాంధీ గారి జయంతి వరకు ఈ 2 వారాల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఉదయం మన పాతగాజువాక కూడల్లో కోటక్ మహేంద్ర బ్యాంక్ బస్ స్టాప్ దగ్గర మెగా రక్తదాన శిబిరం, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్ వారితో మాట్లాడడం జరిగింది. మా 20 వార్డులు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మన గాజువాక నియోజకవర్గంలో ఉన్న పేదలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి టెస్టులు చేయించుకుంటే మేము ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఉచితంగా మెడికవర్ వారు వాళ్ళ ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తామని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కంటి వైద్యులు, పంటి వైద్యులు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఉచితంగా మనకి వైద్య సదుపాయం కల్పిస్తారు కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే యువకులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సింపథీపరులు, కూటమి నాయకులు, జనసేన, టీడీపీ అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అయ్యే నాయకుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అందరూ కూడా రక్తదానం చేయాలని, మరొకరికి ప్రాణదానం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జిఎస్టి సరళీకృతం చేసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు మన తెలుగింటి కోడలైనటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు మంగళవారం సాయంత్రం 8:30కి ఢిల్లీ నుంచి వస్తున్నారు. రేపు ఉదయం మన విశాఖపట్నంలో ఈ యొక్క మేధావులు మరియు జిఎస్టి వల్ల ఎవరైతే లబ్ధి చేకూరిందో ఆ లబ్ధిదారులతో సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కన్వెన్షన్లో. ఆ కార్యక్రమంలో కూడా జిఎస్టి సరళీకృతం ద్వారా ఎవరికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి దేశ ప్రజలందరికీ కూడా కానుకగా మనకి దసరా వచ్చే నెల 2వ తేదీన ఉంది, దీపావళి ముందు ఉంది. దసరా, దీపావళి కానుకగా మనకి జిఎస్టి సరళీకృతం చేసి మనకి పేద మధ్యతరగతి అందరికీ కార్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఒక కారు మీద 3-4 లక్షల వరకు తగ్గుతుంది. ప్రతి నిత్యావసర సరుకుల మీద కూడా మనకి రేట్లు తగ్గుతాయి. ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారో, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు బాగా రేట్లు తగ్గుతున్నాయి. పిల్లల చదువులకు కూడా పాప్కార్న్ వంటి వాటి మీద కూడా, తినే వస్తువుల మీద కూడా పూర్తిగా జిఎస్టి తీసివేయడం జరిగింది. ఇలా జిఎస్టి సరళీకృతం వల్ల మనకి ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఆర్థిక శక్తిగా ఉండాలని వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పివన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొని ప్రతి నాయకుడి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం